ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఈ మేరకు విజయవాడ ఉత్సవంలో భాగంగా వైభవంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ముద్దా వెంకన్న ప్రారంభించారు. దసరా ఉత్సవాల సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని కూడా తెలిపారు. విజయవాడ ఉత్సవం ద్వారా దేశ విదేశాల్లో చర్చించుకునేలా ఉండాలన్నారు. షాప్ యజమానులందరినీ కూడా కోరటం జరిగింది, ఛాంబర్లు కోరటం జరిగింది. అందరూ కూడా ఇదే విధంగా విద్యుత్ దీపాలంకరణ చేసి విజయవాడ నగరం మన దసరా ప్రతిష్టని, అంతేకాకుండా రాబోయే విజయవాడ ఉత్సవం కూడా దేశ విదేశాల్లో విజయవాడ యొక్క ప్రతిష్టను పెంచే విధంగా మనందరం కృషి చేద్దామని తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా పెట్టిన ముద్దా వెంకన్న గారికి ధన్యవాదాలు. ప్రకాశం బ్యారేజ్ లైటింగే కాదు, మొదటి రోజు చివరి రోజు ప్రకాశం బ్యారేజ్ దగ్గర క్రాకర్స్ ఉండబోతుంది. ప్రకాశం బ్యారేజ్లో 11 రోజులు పున్నమి గడువాట్లో డ్రోన్ షో ఉండబోతుంది. మొత్తం 250 కార్యక్రమాలు వాళ్ళ మనకి ఉండబోతున్నాయి. ఇప్పుడు మనం ఎన్నో 250 కార్యక్రమాలు వివిధ వేదికల మీదుగా జరగబోతున్నాయి. ఎవరో ఏదో పిచ్చి మాటలన్నీ మనం పట్టించుకోవాల్సింది లేదు. మనం విజయవాడ నగర వాసులు, విజయవాడ ఖ్యాతి పెంపొందే విధంగా విజయవాడ వాసుల చేత విజయవాడ నగరం కళల రాజధాని, సాంస్కృతిక రాజధాని, కళాకారుని పోషించుకుందాం, సినీ రాజధాని అందరినీ పోషించడంతో కాదు సత్కరించుకుని విజయవాడ ప్రతిష్ట మరింత వెళ్ళే విధంగా మనం అందరం కృషి చేద్దాం. విజయవాడ నగరంలో ఎప్పుడు లేని విధంగా పశ్చిమ బెంగాల్లో కలకత్తాలోను, కర్ణాటకలో మైసూరులోను మనం చిన్నప్పటి నుంచి దసరా అనగానే వినేవాళ్ళం. అంతే నీట్గా అమ్మవారి దసరా ఉత్సవాలు జరుగుతాయి. కానీ దాన్ని విజయవాడ నగరంలో ఓన్ చేసుకోవడం, ఇది ప్రతి ఒక్కరి పండగ అని ఓన్ చేసుకునే విధంగా కేశినేని శివనాథ్ చిన్ని గారు ఒక మంచి కార్యక్రమానికి ఆలోచనతో రూపకల్పన చేసి దానికి పార్టీ జెండాను కూడా పెట్టాల. ఇదేంటంటే అమ్మవారి కార్యక్రమం, ఇది ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలి, ప్రతి ఒక్కరి కార్యక్రమం. ఇప్పుడు ఇది రిక్వెస్ట్తోనే మేము అందరిని లైటింగ్ పెట్టమన్నా, అందరినీ భక్తులు వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు పెట్టమన్నా రిక్వెస్ట్తోనే. పెట్టలేని వాళ్ళు ఉంటే ఆయనే పెడతారని కూడా చెప్పడం జరిగింది. ఇది ఎటువంటి తావు లేదు దీనికి విమర్శలకి. అందులో ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సినటువంటి కార్యక్రమం ఇది. అమ్మవారి పండుగ విజయవాడ ఉత్సవాలు దానికి ధీటుగా చేయాలనే ఒక తలంపుతో